హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు శని త్రయోదశి అని తెలుసుకున్నాం. శనీశ్వరుని ఏ విధంగా మనం పూజించాలని తెలుసుకున్నాం. అలాగే శనిదేవుడు అనుగ్రహం కలిగితే ఎట్లుంటుంది, ఆయన శాపం పొందితే ఎలా ఉంటుంది, ఆయన చూపు పడితే ఎంత నష్టపోతాం, ఆయన భార్య ఇచ్చిన శాపం వల్ల అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. శనిదేవుడి యొక్క వాహనాల గురించి తెలుసుకున్నాం. శనిదేవుడి యొక్క వాహనం మనకి తెలిసింది కాకి ఒక్కటే, కానీ ఆయనకి మొత్తం 9 వాహనాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గురించి తెలుసుకుందాం. నెమలి యొక్క నెమలి శనీశ్వరుని యొక్క వాహనం. నెమలిపై ప్రయాణం చేసే సమయంలో మనకి శుభ ఫలితాలను ఇస్తాడంట శనీశ్వరుడు. అలాగే హంసపై ప్రయాణం చేసేటప్పుడు వ్యక్తుల జీవితంలో ఆదాయం పెరుగుతుందంట హంసపై మనం చేస్తున్నప్పుడు. అలాగే నక్కపై ప్రయాణం చేసే సమయంలో వ్యక్తుల జీవితంపై తీవ్ర ప్రభావం ఉంటుందంట. ఇది చెడు అంట. శనీశ్వరుడు నక్క వాహనం మీద వెళ్తున్నప్పుడు చెడు ప్రభావం జరుగుతుందంట. అలాగే గేదె చేసే సమయంలో అంటే యావరేజ్గా ఉంటుందంట. అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా మంచి చెడు ఈక్వల్గా జరుగుతుంటాయి గేదె మీద శనిదేవుడు. అలాగే కాకి తెలుసు కదా మనకి, అన్నీ ప్రతికూలంగా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కాకి మీద. అలాగే ఇప్పుడు ఏనుగు కూడా ఒక శనీశ్వరుని యొక్క వాహనమే. ఇది అశుభంగా పరిగణిస్తారంట. ఏనుగు వాహనం మంచిది కాదు. ఇందాక ఏం చెప్పుకున్నాం, హంస, గేదె. ఓకే, ఇంకా నెక్స్ట్ సింహంపై మనం మామూలుగా సింహంపై ఎవరిని చూస్తాం, అమ్మవారిని చూస్తాం, దుర్గమ్మ తల్లిని చూస్తాం. అలాగే సింహం కూడా వాహనం ఈ శనీశ్వరుడి కంట. ధైర్యానికి ప్రతీకగా భావిస్తారంట. ఈయన శనీశ్వరుడు సింహంపై వాహనంగా చేసుకున్నప్పుడు ధైర్యంగా ఉంటుందని తెలుసుకుంటున్నాం. అలాగే గుర్రం కూడా ఆయన యొక్క ఇదే అంట. గాడిద మీద ప్రయాణించే సమయంలో కష్టంగా చెప్తారంట. చూసిన వాళ్ళకి గాడిదపై ఆయన ప్రవాహం చేసేటప్పుడు అందరికీ కష్టాలు తీరుతాయని, కష్టాల్లో పడతారని. ఇవి శనీశ్వరుని యొక్క వాహనాలు. అవి ఏంటియో మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం వినండి. హంస, గేదె, కాకి, నెమలి, అలాగే సింహం, గాడిద, మొత్తం 9 ఉన్నాయి కదండి. ఇవి 9 దేవుడి యొక్క శనీశ్వరుని యొక్క వాహనాలు. కాకి ఎప్పుడైనా శనీశ్వర స్వామి కాకి రూపంలోనే మనకు తెలుసు. మిగతావి ఇవి నేను లింక్ దాంట్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే శనీశ్వరుడికి ఇంకొక 2 ఉన్నాయండి, అవి నేను చెప్తాను ఇప్పుడు, మీరు తప్పకుండా చూడండి. శనీశ్వరునికి 11 నామాలు ఉన్నాయి. ఆ ఏ నామాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి మీరు కూడా నాతో పాటు. శనిదేవుడికి కోనస్థ, పింగళ్, బబ్బురు, కృష్ణ, రౌద్రాంతక్, యమ, సౌరి, శనైశ్చర్, మాండ్ మరియు పిప్పదాల్ అనే పేర్లు ఉంటాయండి. ఆ పేర్ల గురించి మళ్ళీ ఒకసారి చదవండి. కోనస్థ, పింగళ్, బబ్రు, కృష్ణ, రౌద్రాంకత్, యమ, సౌరి, శనైశ్చర్, మాండ్ మరియు పిప్పలాద్, ఇవి ఉన్నాయండి. ఇట్లాంటి శనిదేవుని యొక్క 10 పేర్లు అండి. తప్పకుండా మనం ఆ శనీశ్వరుని ఆశీస్సులు అందరికీ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవండి. తత్సత్. శ్రీకృష్ణ కుల బ్రహ్మార్పణమస్తు.